దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो. అందరూ బాగున్నారండి? ప్రైజ్ ది లార్డ్. सब अच्छे हैं ना? प्रेज द लॉर्ड. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. यीशु मसीह के नाम से सभी को धन्यवाद, सभी को जय मसीह की. उसी तरह అలాగే సమీపించిన దైవజనులు ప్రేమ్ సాగర్ కి, వారి కుటుంబానికి, అలాగే పెద్దలైన గాబ్రియల్ గారికి, అలాగే సాగర్ అందరికీ వందనాలండి. समय देने के लिए पासवान का और कलीसिया के सारे लोगों का मैं धन्यवाद करना चाहूंगा. సో మనము ఎప్పుడైతే దేవునిలో కొనసాగుతామో మనం ఉన్నవారుగా ఉంటామండి. ఇప్పుడు जब हम मसीह में, जब हम परमेश्वर में आगे जाते रहते हैं तो हम जैसे थे वैसे नहीं रहते. నేను ప్రారంభించినప్పుడు చిన్న సంఘం ప్రారంభించాను, కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి 3 బ్రాంచ్లుగా దేవుడు వాటిని పెంచాడు. आमेन. जब मैंने शुरुआत किया था तो बहुत ही छोटे कलीसिया से मैंने शुरुआत किया, लेकिन अभी 3 साल हो रहे हैं तो जब अभी ये पूरा साल हो गया तो 3 ब्रांचेस मेरे पास प्रभु ने दिया है. तो ఏ విధంగా అయితే శుభాంకర్ గారు చెప్పారు ఏంటంటే మాంగో తో దియా జాయేగా, అడుగుడు ఇవ్వండి. जैसे शुभांकर जी ने बोला कि मांगो तो दिया जाएगा. ఈ కొత్త నిబంధనలో అది చాలా సులభంగా అయిపోయింది, కానీ పాత నిబంధనలో చాలా అది కఠినమైంది. नए नियम में तो ये बहुत ही आसान हो गया है कि मांगो तो दिया जाएगा, लेकिन पुराने नियम में ये इतना आसान नहीं था. మనం ఇప్పుడు ఈ మెట్లు ఎక్కినప్పుడు నాకు యెరూషలేము కొండ గుర్తొస్తుంది. యెరూషలేము దేవాలయం వెళ్ళాలంటే ఎన్నో మెట్లు ఉండేవి. जब मैं ये कलीसिया में आने के लिए ये सीढ़ियां चढ़ के ऊपर आ रहा था तो मुझे यरूशलेम याद आया कि कितने सारे सीढ़ी चढ़ के जाना पड़ता है. ऐसे मुझे लगा యెరూషలేము మెట్లు ఎక్కాలంటే అక్కడ ఒక బలి అర్పణ ఇవ్వాలంటే ఒక్కో కీర్తన ఒక్కో మెట్టు మీద చదివిన తర్వాతే పైకి ఎక్కాలంట, డైరెక్ట్ ఎక్కలేదు. यरूशलेम में अगर पहाड़ चढ़ना है तो एक एक कदम आगे बढ़ना है तो एक एक गीत गाना पड़ता था वहां पे. కీర్తనలు మనం చూస్తే భజన సహిత 120 నుంచి 134 వరకు 15 కీర్తనలు చదివి అప్పుడే బలి అర్పణ వారు ఇచ్చేవారంట. अगर वहां पे बलि अर्पण करना होता तो भजन संहिता के 120 से लेके 134 तक वहां पे पढ़ते वहां पे उस जगह पे पहुंचकर बलि देते थे. అందుకని ఆ కీర్తనలు ఏమంటారంటే ద సామ్ ఆఫ్ అన్సెషన్. इसीलिए उस भजन को क्या बोलते हैं? द सैम्स ऑफ एनसेशन. మనం దేవుడి దగ్గరికి రావాలంటే ఒక్కో మెట్లు ఒక్కోసారి మనం ఒక్కో కీర్తన చదువుకుంటూనే ఎక్కాలి. अगर हमको परमेश्वर के पास आना है तो एक एक कदम हमको एक एक भजन गाते हुए परमेश्वर కానీ ఈ రోజుల్లో డైరెక్ట్ యేసుక్రీస్తు నామములో ఇది ఇవ్వు దేవా అది ఇవ్వు దేవా అని అడిగేస్తున్నాం. కొన్నిసార్లు దొరుకుతాయి, కొన్నిసార్లు దొరకవు. लेकिन इस समय में हम यीशु मसीह के नाम से हर एक चीज पूछ लेते हैं कि प्रभु यीशु मसीह के नाम से ये दे दे वो दे दे. कई बार होता है और कई बार नहीं भी होता. ఒక స్కూల్లో ఒక టీచర్ గారు అడుగుతున్నారంట స్టూడెంట్స్ ని, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక, మీరు డాక్టరా టీచరా ఏం అవ్వాలని అడగాలని అడుగుతున్నారు ప్రతి. एक बार एक स्कूल में एक टीचर ने अपने बच्चों से कहा कि आप बड़े होने के बाद क्या बनोगे, डॉक्टर बनोगे, इंजीनियर बनोगे करके सबसे पूछने लगे. సో ఒక స్టూడెంట్ చెప్పారు నేను డాక్టర్ అవుతాను టీచర్ అని చెప్పారు. एक स्टूडेंट ने बोला कि टीचर मुझे डॉक्टर बनना है. ఇంకో వ్యక్తి చెప్పాడు నేను పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాను. और दूसरे बच्चे ने बोला कि टीचर मुझे पुलिस इंस्पेक्टर बनना है. ఇంకో మూడో వ్యక్తి చెప్పాడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను. और तीसरे बच्चे ने बोला कि मुझे सॉफ्टवेयर इंजीनियर बनना है. ఇంకో నాలుగో వ్యక్తి అన్నాడు నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతాను. और एक दूसरे बच्चे ने बोला कि मुझे इलेक्ट्रिकल इंजीनियर बनना है. సో టీచర్ అడిగింది ఎలక్ట్రిసిటీ స్పెల్లింగ్ చెప్పు అన్నాడు. तो उस बच्चे को टीचर ने पूछा कि इलेक्ट्रिसिटी का स्पेलिंग बता. సో ఆ పిల్లోడు అన్నాడు ఎలక్ట్రిసిటీ అన్నాడు. तो बच्चे ने बोला इलेक्ट्रिसिटी. సో ఆమన్నది నువ్వు ఒకవేళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే ఈ స్పెల్లింగ్ మంచిగా ప్రొనౌన్స్ చేయనా లేకపోతే రాదు అని ప్రతిరోజు నేర్పించిన సంవత్సరం ఆఖరికి కూడా ఆ వ్యక్తి ఆ పిల్లోడు ఏమన్నాడంటే ఎలక్ట్రిసిటీ అన్నాడు. तो वो टीचर ने बोला कि ये इलेक्ट्रिसिटी नहीं है, इलेक्ट्रिसिटी है, तो इसे अच्छे से प्रोनाउंस करो अगर आपको इलेक्ट्रिकल इंजीनियर बनना है. तो पूरा साल भर वो टीचर ने सिखाया, लेकिन फिर भी वो बच्चा इलेक्ट्रिसिटी ही बोलते गया. సో రిజల్ట్ తీసుకోవడానికి మార్క్ షీట్ తీసుకోవడానికి వారి తల్లి గారు వచ్చారంట. వారి తల్లి గారికి చెప్పారు ఏంటి మీ కుమారుడు ఏంటి ఎంత నేర్పించినా ఆయన కేవలం ఎలక్ట్రిసిటీ అంటున్నాడు, ఆయనకి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి ఎలాగవుతాడు అని అడిగారంట. तो रिजल्ट लेने के लिए उनके माँ बाप आए तो टीचर ने बोला कि पूरे साल भर इसको एक शब्द सिखाया लेकिन उसको ठीक से बोलता ही नहीं, तो ये कैसे इलेक्ट्रिकल इंजीनियर बनेगा. సో వాళ్ళ మమ్మీ ఏమన్నారంటే వారి మమ్మీ అన్నారు
పోన్లే అండి వారి కెపాసిటీ అంతే. హల్లెలూయా. उसकी मम्मी ने बोला कि जाने दो, उसका कैपेसिटी उतना ही है. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? समझ में आ रहा है क्या सभी को? ఎలక్ట్రిసిటీ వారి కుమారుడు అంటే వారి తల్లి అంటుంది अगर बच्चा इलेक्ट्रिसिटी बोल रहा है तो उसकी मम्मी बोल रही है कैपेसिटी. కెపాసిటీ అని వారి తల్లి చెప్తున్నారు. పోన్లే ఇంకా వీళ్ళు ఫ్యామిలీ వెళ్తే అనుకుంటే బయటికి వెళ్ళిన తర్వాత ఒక మార్కెట్ లో వారి తండ్రి కనిపించారంట. तो वो టీచర్ को लगा कि जाने दो, इनका फैमिली पूरा ऐसा ही है, और वो बाहर चली गई तो मार्केट में उसका पिताजी भी मिल गया. సో ఈ స్టోరీ అంతా మీ పిల్లోడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి, ఆయనకి ఎలక్ట్రిసిటీ మెరుగేస్తే ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత వారి తల్లిదండ్రులు కూడా అడిగితే వారి తల్లి అంటుంది కెపాసిటీ వెళ్తే అంటే ఇంకా ఈ ఇద్దరికి ఎలాగ మీరు ఎలా భరిస్తున్నారని చెప్తే వారి తల్లి ఇలాగా తండ్రి ఇలాగ అన్నాడు. उनके पिताजी को वो टीचर मार्केट में मिलके बोलने लगी कि आपके बेटे को पूरा साल भर सिखाया, लेकिन इलेक्ट्रिसिटी को अभी भी वो इलेक्ट्रिसिटी ही बोलता है. और वही बात उसकी मम्मी को भी बताया तो उसकी मम्मी बोलती है कैपेसिटी को कैपेसिटी बोलती है. तो ये कैसे चलेगा? సో వారి నాన్నగారు అన్నారు ఒక నిమిషం పక్కకు రండి అని పక్కకు తీసుకెళ్ళిపోయి ఎంత చిన్న విషయాన్ని మీరు పబ్లిసిటీ ఎందుకు చేస్తారండి. तो उसके 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 पिताजी ने, उस बच्चे के पिताजी ने उस टीचर को साइड में लेके गए कि इतनी छोटी सी बात का आप पब्लिसिटी क्यों कर रहे हैं? హల్లెలూయా. సో ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కడికి వచ్చిందండి? కెపాసిటీ నుంచి ఎక్కడ నేర్చుకున్నారండి? पब्लिसिटी. పబ్లిసిటీ. इलेक्ट्रिसिटी से कैपेसिटी और कैपेसिटी से पब्लिसिटी. तो ये पूरा चलते आते गया. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోజు వారి ఇంట్లో ఫంక్షన్ ఉంది. అప్పుడు వారి గ్రాండ్ ఫాదర్ వారు కనిపించారు, వారి తాత అక్కడ కనిపించారు. ये सब होने के बाद उनके घर में, वो बच्चे के घर में एक बड़ा फंक्शन था, और उस फंक्शन में उसके 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 दादाजी वहां पे थे. సో అక్కడ ఆ బిడ్డ పాస్ అయ్యాడని వారు తాతగారు మంచి పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నారు. అక్కడ టీచర్ గారిని కూడా అక్కడ ఇన్వైట్ చేశారు. तो उनका बच्चा पास हो गया करके उनके उनके दादाजी ने एक बड़ा सा सेलिब्रेशन रखा और सबको बुलाया, और साथ ही साथ उस टीचर को भी बुलाया. సో ఆ టీచర్ గారు వెళ్ళి ఆ తాతగారికి కాంగ్రాచులేషన్ అని చెప్పి ఈ మనవడు అసలు ఎలక్ట్రిసిటీ చెప్పలేకపోతున్నాడు, వారి గురించి ఎంత పెద్ద సెలబ్రేషన్ ఎందుకు అని అడుగుతున్నారంట. वहां पे टीचर जाके दादाजी से बोलने लगी कि आपका जो पोता है इलेक्ट्रिसिटी करके ठीक से बोल नहीं पा रहा है, और इसके लिए आप इतना बड़ा फंक्शन क्यों कर रहे हो? సో ఆ తాతగారు ఏమన్నారు తెలుసా అండి? మీకు తెలిసే ఉంటది. और उसके दादाजी ने क्या बोला है आपको पता ही होगा. నా కొడుకు ఎప్పుడు యూనివర్సిటీకి వెళ్ళలేదు, ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? उसके उसके दादाजी ने बोला कि मेरा बेटा कभी यूनिवर्सिटी ही नहीं गया, तो उसको इलेक्ट्रिसिटी कैसे आएगा? సో మనం ఈ రోజు కొన్ని విషయాలు కోరహ కుమారుల గురించి చదువుదాం. ఎందుకంటే తండ్రి ఎలాగ ఉంటాడు, కుమారుడు అలాగ అవుతాడు, అలాగే మనవుడు అవుతాడు. కానీ బైబిల్లో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. మనము ఈ జనరేషన్ ఎలాగ మారుతుందో మనము సంఖ్యాకాండంలో 26 पढ़ेंगे. कोराह के बारे में, उसके बेटे के बारे में पढ़ेंगे कि कैसे जनरेशन, जैसे बाप होता है वैसे ही बेटा ही होता है, वैसे उसका पूरा संतान होता है. तो निकालेंगे సంఖ్యాకాండంలో 26వ అధ్యాయం 10. गिनती की किताब 26वां अध्याय उसका 10वां वचन. ఎవరైనా తెలుగులో తీసినట్లయితే చదువుతాం. తెలుగు में पढ़ेंगे. సమూహములో ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని ఏం చేసిందండి? జాగ్రత్తగా విందాం. 250 మందిని భక్షించినందులను భూమి తన నోరు తెరిచి వారిని అలాగే కోరహాను మింగి వేసినందున వారు ఏమయ్యారండి? అదృశ్యమయ్యారు. వారు అక్కడ లేకుండా పోయారు. ఒకసారి మనం హిందీలో కూడా చూద్దాం. హిందీ में पढ़ेंगे. यस, हिंदी में पढ़ेंगे. कोई जब उन 250 हाँ, जब 250 मनुष्यों के आग में भस्म हो जाने से वो मंडली मिट गई. उसी समय पृथ्वी ने मुंह खोलकर कोरा समेत इनको भी निगल लिया और वो एक दृष्टांत ठहरे. అందరు తెలుగు బైబిల్ ఉన్నవారు మళ్ళీ కలిసి చదువుదామండి. आपके पास तेलुगु बाइबल है, सभी लोग मिलके बोलेंगे. కోరహాను
కోరాహు అలాగే అలాగే వారితో ఉన్న వారిని వారితో ఉన్న వారిని భూమి ఏం చేసిందండి? మింగి వేసింది. భూమి మింగి వేసింది. ఎస్. तो हम लोग यहाँ पर देखते ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కోరహ కారణం చేత మనం ఏం చూస్తామంటే కోరహ కారణం చేత 250 మంది అక్కడ మరణించారు. यस, यहाँ पे ये देख रहे हैं कोराह की वजह से 250 लोग मर गए. అక్కడ మోషేని దేవుడు ఎన్నుకున్నారు, కానీ కోరహ అన్నారు నేను కూడా లేవి వంశస్థుడు కదా, నన్ను కూడా వాడుకో దేవా, నా ద్వారా కూడా రక్షించబడతారని ఆయన वहां पे तो मूसा को परमेश्वर ने चुना था, लेकिन यहाँ पे कोराह उठ के बोलता है कि हम भी तो लेवी के गोत्र के हैं, तो हमको भी वही सब करना है, इसलिए वो आगे बढ़ गए. పాత నిబంధనలో ఒకరిని నియమించారంటే వారి చేత దేవుడు చేయించుకునేవారు. ఈ సమయంలో దేవుడు అందరికీ ఆ లిబర్టీ ఇచ్చారు. దేవుడు ఎవరెవరి ద్వారా మాట్లాడగలరు. पुराने नियम में तो परमेश्वर ने जिसको चुना था प्रभु उसके जरिए ही कार्यों को पूरा करता था, लेकिन नए नियम में तो प्रभु ने ये एक आजादी दिया है कि प्रभु हर किसी से अपने कार्यों को पूरा करता है. సో అక్కడ కోరహ ఏమన్నాడంటే నన్ను నా ద్వారా కూడా దేవుడు కార్యం చేస్తాడంటే అక్కడ ఏమైందంటే అక్కడ శ్రాపం వచ్చింది. కోరహ మరణించాడు. 250 మంది కూడా ఆయనతో పాటు మరణించారు. वहां पे क्या होता है कि कोराह भी बोलता है कि प्रभु भी मेरा भी इस्तेमाल करेगा, मुझे भी आगे बढ़ाएगा, लेकिन वहां पे श्राप आया और 250 लोग कोराह के साथ मर गए. కానీ అక్కడ ఒక మంచి పని ఏం జరిగిందంటే వారి పిల్లలు రక్షించబడ్డారు. लेकिन वहां पे एक अच्छा चीज ये हुआ कि कोराह के बच्चे वहां पे बच गए. నెక్స్ట్ వచనం అందరూ చదువుదాం. 11వ వచనం. उसके आगे का वचन भी पढ़ेंगे हम लोग. 11 वचन. అయితే కోరహు కుమారులు అందరు చదువుదామండి. అయితే కోరహాహు కుమారులు చావలేదు. लेकिन कोराह के बेटे नहीं मरे. కారణం ఏంటి? ఆ తండ్రి మరణించాడు, 250 మంది మరణించారు, కానీ కోరహ కుమారులు ఎలా రక్షించబడ్డారు? इसका कारण क्या है? वहां पे कोराह मर गया, 250 लोग मर गए, लेकिन उसके बच्चे नहीं मरे. इसका क्या कारण? ఎవరికైనా తెలుసా ఎందుకు మరణించలేదు వారు? किसी को पता है कि कोराह के बच्चे क्यों नहीं मरे वहां पे, जबकि 250 लोग कोराह के साथ मर गए लेकिन उसके बच्चे नहीं मरे? ఎందుకు చాక్లెట్ కొనడానికి వెళ్ళి ఉంటారా? वो चॉकलेट लेने गए थे कि उसके बच्चे इसलिए नहीं मरे? ఏదో బయట మర్చిపోయి తీసుకొస్తానికి వెళ్ళారంటారా? कुछ भूल गए थे, वो लेने गए थे इसलिए नहीं मरे क्या उसके बच्चे? ఎందుకు మరణించలేదు? क्यों उसके बच्चे नहीं मरे? యూనివర్సిటీ అన్న వ్యక్తి కుమారుడు ఏమన్నాడండి? పబ్లిసిటీ అన్నాడు. వారి భార్య ఏమన్నదండి? కెపాసిటీ. వారి కుమారుడు ఏమన్నాడండి? ఎలక్ట్రిసిటీ. అలాంటప్పుడు కోరహ కుమారులు ఎలా రక్షించబడ్డారు? देखिए यहाँ पे हमने जैसे एक बात को यहाँ पे हमने देखा कि बच्चा इलेक्ट्रिसिटी बोलता है, माँ कैपेसिटी बोलती है, पोता दादाजी यूनिवर्सिटी बोलता है, तो वो बाप दादा से आता हुआ चीज यहाँ पे क्यों नहीं हो रहा? कोराहू मर गया लेकिन उसका बेटा क्यों नहीं मरा, उसके बच्चे क्यों नहीं मरे? ఒక చెడు లీడర్ ద్వారా 250 మంది ఒకే క్షణంలో వారు అక్కడ అదృశ్యమయ్యారు, వారు లేకుండా పోయారు, చనిపోయారంటే వారి కుమారులు మాత్రం రక్షించబడ్డారు. దానికి కారణం ఏంటండి? एक गलती की वजह से वहां पे 250 लोग मर गए, कोराहू मर गया लेकिन उसके बच्चे नहीं मरे. इसका क्या कारण है? 54వ కీర్తన మొదటి వచనం చదువు. निकालिए भजन संहिता 54 84 और उसका पहला वचन. भजन संहिता 44వ అధ్యాయంలో మొదటి వచనం. 84 उसका पहला. సైన్యములకు అధిపతియగు యెహోవా మీ నివాసములు ఎంతో రమ్యములు. सेनाओं का अधिपति यहोवा आपका जो निवास स्थान है वो कितना ही खूबसूरत है. ఏంటంటే ఎంతో రమ్యమైనవి అంట. ఎవరు ఈ కీర్తన రాసేవారు? ఎవరు మనం చదివితే ఎవరండి ఇది? ये भजन संहिता किसने लिखा है जो यहाँ पे बोला गया? కనిపిస్తుందా అండి? బైబిల్లో ఎవరన్నా రాసి ఉన్నారా? ఎవరి పేరు రాసి ఉన్నదంటే అక్కడ वहां पे दिख रहा है कि आपको किसने लिखा है ये भजन संहिता 84? 84 Psalms 84:1. ఎవరు రాశారండి? కోరహ కుమారులు. यहाँ पे ये भजन संहिता किसने लिखा है? कोराह के बच्चे.
ఎందుకు మీరు ఎందుకు రక్షించబడ్డారంటే దానిలో ఒక కారణం మనకి ఏం కనిపిస్తుంది అంటే వారు దేవుని మందిరాన్ని ఎక్కువ ప్రేమించారంట. ये क्यों उसके बच्चे कोराव के बच्चे क्यों बच गए नाश होने से? क्योंकि यहाँ पे हम देख सकते हैं कि कोराव के बच्चे परमेश्वर के भवन के ऊपर ज्यादा प्रीति रखते వారు చాక్లెట్ ఇష్టపడలేదండి, వారు మూవీలు ఇష్టపడలే, వారు పాప్కార్న్స్ ఇష్టపడలే, కానీ దేవుని మందిరంలో ఉన్నారు కాబట్టి వారు రక్షించబడ్డారు. कोराव के बच्चों को कोराव के बच्चों ने ना चॉकलेट को चाहा ना किसी और चीज को चाहा, लेकिन वो परमेश्वर के भवन को वो चाहते थे. నేను దుబాయ్ వెళ్తే రక్షించబడతా, అమెరికా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళినా క్షేమం లేదు. కానీ దేవుని సన్నిధిలో మనకు క్షేమం అనేది ఉన్నది. लोगों को लगता है कि मैं दुबई में जाऊंगा तो अच्छे से रहूंगा, मैं अमेरिका में जाऊंगा तो अच्छे से रहूंगा, लेकिन आप कहीं पे भी अच्छे से नहीं रह पाओगे. आप परमेश्वर के भवन में रहोगे तो आप अच्छे से ఆ जिंदगी जी पाओगे. శ్రాపము తరతరాలు వెంటాడుతుందంట, కానీ మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో యేసు నామం బట్టి వచ్చారో ఆ శ్రాపానికి అక్కడ అంతము వచ్చింది. बाप दादाओं का जो श्राप है वो युग युग तक आपके जिंदगी में कार्य करता रहता है, लेकिन उस श्राप से बचना है तो आपको परमेश्वर के भवन में आना है. శ్రాపము తొలగించాలంటే చాలా మంది డబ్బు ఇస్తారు, నిమ్మకాయలు ఇస్తారు, పుచ్చకాయలు ఇస్తారు, కొబ్బరికాయలు ఇస్తారు, కానీ దేవుని మందిరానికి రాకుండా ఆ శ్రాపము వెళ్ళదండి. श्राप को मिटाना है तो बहुत से लोग नींबू देते हैं, नारियल देते हैं और कई प्रकार की चीजें देते हैं, लेकिन उन सब चीजों से श्राप हटने वाला नहीं है. परमेश्वर के भवन में आने से ही वो श्राप निकलता है. దేవుని సన్నిధిలో ఉన్న కారణం చేత కోరహ కుమారులు రక్షించబడ్డారు. परमेश्वर के उपस्थिति में रहने की वजह से ही कोराव के बच्चे उद्धार पाए. 4వ వచనం చదువుదామండి, అదే 54వ కీర్తన. उसी भजन संहिता के चौथे वचन को हम पढ़ेंगे. 84వ కీర్తన. మందిరములలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. आपके भवन में जो निवास करते हैं रहते हैं वो धन्य है, वो हमेशा आपकी स्तुति करेंगे. పక్కన వాళ్ళని చూసి చెప్దాం, अपने बाजू वाले को देख के बोलिए, నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉన్నావంటే నువ్వు ధన్యుడు. अगर आप परमेश्वर के भवन में है तो आप धन्य है. आप अपने बाजू वाले को देख के बोलिए, आप परमेश्वर के भवन में है तो आप धन्य है. మీరు డబ్బులు సంపాదిస్తే ధన్యులు కాదు, కానీ అది ఎగిరిపోతాయి, కానీ మీరు దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీరు ధన్యులు. आप पैसे कमाओगे तो वो उड़ जाएगा, लेकिन आप परमेश्वर के भवन में रहोगे तो आप धन्य है. ऐसे बोलिए बाजू वालों को. మీరు ఏం జరుగుతుందండి, ఫోన్ మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి, మిమ్మల్ని మీరు అనుకోండి నేను ధన్యుడిని అని చెప్పుకోండి. बाजू वालों को मत बोलिए, अपने आप को बोलिए कि हम धन्य है, నేనే ధన్యుడిని, నేనే हम ధన్యుడు. धन्य है, हम धन्य है करके आप अपने आप को बोलिए. పక్కన వాళ్ళ గురించి మంచి చెప్పాలంటే చెప్పలేము, మన గురించి చెప్పాలంటే ఏమంటారంటే ఛాతి కొట్టుకుని మరి अपने చెప్పుకుంటాం. अपने बाजू वालों के लिए अच्छा बोलना है तो नहीं बोलेंगे, लेकिन अपने लिए अच्छा बोलना है तो जरूर बोलेंगे. జరుగు మనం స్టేటస్ లో కూడా పట్టేసుకుంటాం, మేము ధన్యులు ధన్యురాలు అని. పక్కన వాళ్ళ हम గురించి अपने పెట్టాలంటే स्टेटस में भी रखते हैं कि हम धन्य है. కానీ పక్కన వాళ్ళ గురించి పెట్టమంటే నా నెట్వర్క్ అయిపోయింది, డేటా అయిపోయింది అంట. लेकिन आपको अगर बोला जाए कि अपना स्टेटस अपने बाजू वाले के लिए रखिए कि वो धन्य है, तो आप नहीं रखोगे. ఏమంటారంటే నా డేటా పోయింది, నాకు ఎలా तो कुछ ना कुछ बहाने आप बनाएंगे कि मेरा डेटा खत्म हो गया है, चार्जिंग नहीं है, इलेक्ट्रिसिटी गया है करके आप बोलेंगे. ఫేస్బుక్ ఏమంటదంటే అందరినీ నేను ఎరుగును అంటదంట. फेसबुक क्या बोलता है पता है आपको? फेसबुक बोलता है कि मैं सबको जानता हूँ. గూగుల్ ఏమంటదంటే నాకు అన్ని తెలుసు. गूगल क्या बोलता है कि मुझे सब पता है. ఇంటర్నెట్ ఏమంటదంటే నేను లేకపోతే ఇద్దరు పనిచేయరు. और इंटरनेट क्या बोलता है कि मैं नहीं रहूंगा तो ये दोनों काम नहीं करेंगे. ఎలక్ట్రిసిటీ ఏమంటది నేను లేకపోతే ముగ్గురు పనిచేయరు. और इलेक्ट्रिसिटी क्या बोलता है कि अगर मैं नहीं रहूंगा तो ये तीनों काम नहीं करेंगे. అంటే మన పక్కనోళ్ళని సన్మానించాలి, గౌరవించాలంటే ముందు మనల్ని సన్మానించుకోవాలి, అలాగే ముందు దేవుడిని సన్మానించుకోవాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఉండం, మనం లేకపోతే పక్కన వారికి సన్మానము ఉండదు. हमको अगर अपने पड़ोसी का आदर करना है तो सबसे पहले अपना आदर करना है और अपने परमेश्वर का आदर करना है, क्योंकि बिना परमेश्वर के कुछ भी नहीं है. అందరూ అతిశయిస్తారండి, కానీ దేవుడు లేకపోతే ఏమీ జరగదు. सभी लोग तो बड़ाई मारते हैं, लेकिन परमेश्वर के बिना तो कुछ नहीं होता. ఇక్కడ కోరహ కుమారులు నా తండ్రి చనిపోయాడు కదా, దేవుడు మందిరాన్ని వదిలి పెడతానని వారు వెళ్ళిపోవట్లేదండి.
यहाँ पे कोरा 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 उसका उसके पिताजी मर गए, बच्चे बोल रहे उसके पिताजी मर गए तो हम भी परमेश्वर के भवन को छोड़ देंगे करके उन्होंने ऐसा नहीं बोला। కోరహ కుమారులు కీర్తన రాస్తున్నారు, మేము ఎలా రక్షించబడ్డాం మీరు కూడా అలా రక్షించబడండి అని చెప్తున్నారు. कोरा के बच्चों ने भजन संहिता लिखा है, एक अध्याय लिखा है कि हम कैसे उद्धार पाए, आप भी वैसे ही उद्धार पाओ। నెక్స్ట్ వర్షన్ చెప్తున్నారు, నీ వలన బలము మాకు కలుగును. आपकी वजह से, अगला वचन बोलता है कि आपकी वजह से हमको शक्ति सामर्थ मिलता है। కొందరు ఏమంటారంటే డబ్బు ఉంది నా దగ్గర బలం ఉంది. कुछ लोग बोलते हैं कि मेरे पास पैसा है तो मेरे पास ताकत है। నా ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నారు, మా చిన్నాన్న ఎమ్మెల్యే, నాకు బలం ఉంది అంటారు. और कुछ लोग बोलते हैं कि मेरे घर में ही एमएलए है तो वो मेरी ताकत है। నా తమ్ముడు లాయరు, ఇంకా లాయర్ ఉన్నారు కదా, మాకు భయం మీద ఏది పడితే చేత మాకు బలము అంటారు. और कुछ लोग बोलते हैं मेरे घर में मेरा भाई लॉयर है तो मुझे किसी बात का डर नहीं, मेरा ताकत है। కానీ ఇక్కడ కోరహ కుమారులు తండ్రిని చూడట్లా, ఈగో వారిని చూడట్లా, డబ్బుని చూడట్లా, కానీ దేవుడే నాకు బలము అని వారు ఏంటండి వారు అక్కడ సాక్ష్యాన్ని ఇస్తున్నారు. लेकिन यहाँ पे कोरह के बच्चे ना अपने पिताजी को देख रहे, ना अपने धन दौलत को देख रहे, लेकिन सिर्फ बोल रहे हैं कि परमेश्वर का उपस्थिति ही हमारे लिए बल है, सामर्थ्य है। ఇక్కడ వీరేం చెప్తున్నారంటే మాకు ఏ ఉద్యోగం దొరకకపోయినా, ఆ చర్చ్ లో దేవుడి భవనంలో మాకు ఏ పని దొరకకపోయినా, ఏమి దొరకకపోయినా మేము అక్కడ గేట్ కీపర్స్ గా ఉండిపోతామని చెప్తున్నారు. यहाँ पे कोराव के बच्चे बोल रहे हैं कि हमें अगर कोई जॉब भी नहीं मिलेगा, कुछ नहीं होगा हमारे जिंदगी में तो भी चलेगा, हम परमेश्वर के भवन में एक चौकीदार के रूप में हम रहेंगे। మన మొదటి రాజుల గ్రంథము पहला राजा 18వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 18 और उसका 19 हम पढ़ेंगे। पहला राजा 18-19, पहला राजा 18 और उसका 19 हम पढ़ेंगे। ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ అయితే నీవు ఇజ్రాయెల్ వారందరినీ యెజెబెలు పోషించుచున్న యెజెబెలు పోషించుచున్న బయల్దేవత ప్రవక్తలు బయలుదేవత ప్రవక్తలను 450 మంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? 450 మందిని, అలాగే అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని 400 మందిని. ఇక్కడ ఏంటంటే 400 బయలుదేవత అలాగే అషేరా దేవతకు ఉన్న ప్రవక్తలు ఎంతమంది అంటే 400. यहाँ पे हम देख रहे हैं कि 450 भविष्यवक्ता है और 450 दूसरे देवता, 400 दूसरे देवता के भविष्यवक्ता है। సో ఇక్కడ బయలుదేవత వారు 450 ప్రవక్తలు, అలాగే 400 వారు అషేరా దేవతా ప్రవక్తలు ఉన్నారు. यहाँ पे 2 देवताओं के भविष्यवक्ता है, तो टोटल 850 भविष्यवक्ता यहाँ पे मौजूद है। సో ఇక్కడ ఏలియా గారు ఒక సైడ్ ఉన్నారు, ఇంకా ఈ 850 మంది ఒక సైడ్ ఉన్నారు. तो ये यहाँ पे हम देखते हैं कि एलाइजा एक तरफ है और बाकी सारे भविष्यवक्ता दूसरी तरफ है। సో ఏలియా అనుకోవచ్చు, దేవా నీ పని కదా, నువ్వు చూసుకో, నన్ను ఎందుకు మధ్యలో తీసుకొస్తారని అనలేదండి. तो एलिया बोल सकता था कि परमेश्वर प्रभु ये आपका काम है, आप देख लो, मुझे क्यों यहाँ पे बीच में ला रहे हैं। నన్ను ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నాను, నేను ఒక్కడే కదా, నా వల్ల ఏం జరుగుతుందని ఏలియా సెపరేట్ అయిపోలేదండి, పాడుకోలేదు. तो एलिया ने यहाँ पे ये नहीं बोला कि मुझे क्यों यहाँ पे बीच में लाते हो, मेरा एक से अकेले से क्या होने वाला है करके वो भाग नहीं गया। ఏలియా ఒకడే నిలిచాడండి, ఒకడే ఆయన ముందుకు వెళ్ళాడు. एलिया अकेला ही आगे गया, एलिया अकेला ही आगे बढ़ा। నాకు ట్రాన్స్లేటర్ లేడు, నాకు నీళ్ళు ఇచ్చేవాడు లేడు, నాకు అక్కడ బలి అర్పణ ఇచ్చేది ఎవరు లేరు కదా, ఎందుకు నేను వెళ్ళాలని ఏలియా భయపడలేదండి. तो एलिया ने कोई भी रीजन नहीं दिया कि मेरे लिए ट्रांसलेटर नहीं है, मेरे लिए पानी देने वाला नहीं है, तो मैं कैसे अकेला जाऊंगा वहां पे। అక్కడ 850 మంది ఎవరైతే యెజబెల్ ద్వారా పోషించబడుతున్నారంటే వారి బలము వారి మీద, యెజబెల్ మీద ఉంది. వారిని చూసి ఇక్కడ భయపడలా, కానీ నా దేవుడు యెహోవా అని ధైర్యంతో ఆయన ముందుకు వెళ్ళాడు. तो एलिया वहां पे 850 भविष्यवक्ताओं के, जजेबेल के भविष्यवक्ताओं से नहीं डरा, लेकिन परमेश्वर का भय मानकर आगे बढ़ने लगा। హల్లెలూయా. ఈ రోజు ఎంతమంది అనుకుంటున్నారండి నేను ఒక్కడే, నాకు ఎవరు సపోర్ట్ లేదని అనుకుంటున్నారు? ఎవరు कितने लोग ये सोचते हैं कि मैं अकेला ही
ही हूँ, मुझे कोई सपोर्ट करने वाला नहीं है। మీరు అనుకుంటే ఈ వాక్యం మీ గురించే. अगर आप ऐसे समझते हो तो ये वचन आपके लिए है। నాకు ఎంతో మందిని నేను అడిగా కానీ ఎవరు సపోర్ట్ చేయలే, కానీ ఏలియా వలె మీరు ఒకరే ఉన్నారేమో. मैंने बहुत से लोगों को पूछा लेकिन किसी ने मेरी सहायता नहीं की, किसी ने मुझे सपोर्ट नहीं किया। अगर आप एलिया के जैसे एक हो, మీరు ఒకరైనా పర్లేదు కానీ విశ్వసించండి, నమ్మండి, కార్యము గొప్పది జరుగుతుంది మీ జీవితంలో. अगर आप अकेले भी हो तो भी कोई बात नहीं, आप बस विश्वास कीजिए, भरोसा रखिए, आप जय पाओगे। ఎందుకంటే మీరు మామూలు వ్యక్తితో నిలబడట్లా, మీరు దేవాది దేవుడితో కలిసి నిలబడి ఉన్నారు. क्योंकि आप एक आम इंसान के साथ खड़े नहीं हो, आप राजाओं के राजा परमेश्वर के साथ खड़े हो। ఆమేన్. आमेन। అలాగే ఏలియా ఒకడే ఉన్నాడు, ఇంకా అక్కడ ఎవరు వారితో పాటు ఎవరు లేరు, అందరు భయపడుతున్నారు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆ అగ్ని ద్వారా జవాబిచ్చిందో అందరు పారిపోయారంట. वहां पे एलिया अकेला ही था, लेकिन जब परमेश्वर का आत्मा अग्नि से वहां पे उत्तर लेके आता है तो वहां पे सारे भविष्यवक्ता भाग जाते हैं। ఎంతమంది ఉండాలండి? ఆపోజిషన్ పార్టీలో ఎంతమంది ఉన్నారు అక్కడ? कितने लोग थे? दूसरी तरफ में कितने लोग थे? 850 भविष्यवक्ता थे, और यहाँ पे ये बाजू में कितने थे? सिर्फ एलिया अकेला था। ఇలా ఎలక్షన్ లో జరిగితే ఎప్పుడన్నా గెలవగలుగుతారా? अगर ऐसा इलेक्शन होगा तो कोई जीत पाएगा क्या? अकेला इंसान जीत पाएगा 850 के बराबर? మన భారతదేశంలో 2% మంది ఉన్నారు. ఈ ఇంతమంది కోట్ల మనుషుల్ని ఎలాగ మనం జయించగలమంటే జరుగుతుందండి? या फिर इसी रीति से अगर भारत देश में कितने सारे लोग हैं तो इसी रीति से अगर इलेक्शन वहां पे भी होगा तो क्या जीत पाएंगे क्या? జరుగుతుందంటారా? కానీ మన దేవుడు గొప్ప దేవుడు. लेकिन हमारा परमेश्वर महान परमेश्वर। గట్టిగా చప్పట్లు కొడదామండి. మన దేవాలయాలు हो जाए। ఒక్కరుంటే చాలు అన్నారు, ఇంకా ఒక్కటి ద్వారానే ఆ దేశాన్ని జయించారండి. परमेश्वर ने बोला कि अकेले से ही, अकेला रहेगा तो भी ठीक है, चलेगा, और परमेश्वर अकेले से ही जय पाता है। మీరు ఒకరే కుర్లాలో ఉన్న చాలు, దేవుడికి అన్ని సాధ్యం చేస్తారు దేవుడు. आमीन। अगर आप कुर्ला में अकेले भी हो तो भी चलेगा, परमेश्वर आपके जरिए सब कुछ पूरा करेगा। మీరు ఒకరే బద్లాపూర్ లో ఉన్నారనుకోండి, బద్లాపూర్ ని దేవుడు జయిస్తారు. దేవుని రాజ్యం కొరకు ఆయన अगर आप ఆడుకుంటారు. बदलापुर में भी अकेले ही व्यक्ति हो तो प्रभु आपके जरिए पूरे बदलापुर को जीत लेगा। ఒకే వ్యక్తి ఇజ్రాయెల్లో ఉన్నారండి. ఎవరంటే ఏలియా. ఆయన ద్వారా మొత్తం దేశాన్ని మళ్ళీ దేవుని వైపు తీసుకొచ్చారు. और वही एक व्यक्ति इजराइल में भी था, और वो और कोई नहीं, एलिया था, और उस एलिया के जरिए ही फिर से पूरा इजराइल परमेश्वर की పాత उपस्थिति में। నిబంధనలోనే ఒకరిని వాడుకున్నారంటే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు ఏమన్నారండి? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నానాము బట్టి కూడి ఉంటారో వారి మధ్యన నేను నివసిస్తాను. अगर पुराने नियम में परमेश्वर ने एक को इस्तेमाल किया है तो नए नियम में परमेश्वर बोल रहा है कि जहां 2 या 3 मेरे नाम से जुड़ेंगे वहां पे मैं उनके बीच में रहूंगा। అంటే దేవుడు మిమ్మల్ని ఒక్కరినే వదలరు, మీరు భయపడే అవసరం లేదు. శిష్యులు కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళారు కాబట్టి మీతో పాటు ఎవరో ఒకరు ఉంటారు. तो परमेश्वर आपको अकेला नहीं छोड़ेगा। जैसे शिष्यों को भी 2-2 करके परमेश्वर ने भेजा, वैसे आपको, आपके साथ भी परमेश्वर किसी न किसी को रखेगा। పాత నిబంధనలో ఏలియా ఒకడే ఉన్నాడు. पुराने नियम में एलिया अकेला ही था। మన కొత్త నిబంధనలో మన ఏలియా గారు రారు. అప్పుడప్పుడు పేరుగా తెచ్చిదారు, మళ్ళీ అనుగ్రహ టీవీ అంటారు, ఆయన మాయమైపోతాడు. హల్లెలూయా. సో మనము ఎప్పుడైతే ఒక పనిని ప్రారంభించామో దేవుడు మనల్ని వదలరండి. अगर हम किसी चीज को शुरू करते हैं तो परमेश्वर हमें नहीं छोड़ता। ఆ దేవుడు ఏం చేస్తున్నారంటే దేవుడు చిన్న చిన్నగా ప్రారంభించిన అది లాస్ట్ వచ్చేసరికి పెరుగుతూనే ఉంటుంది. तो परमेश्वर क्या करता है कि छोटी चीजों को जब हम शुरू करते हैं तो वो धीरे धीरे अंत में उसको परमेश्वर बड़ा करता है। ఇంకో మాట మన మొదటి సమూయేలు 22వ అధ్యాయం మొదటి వచనం. आइए फिर से एक और वचन को पढ़े, पहला समूएल 22 उसका पहला वचन सभी निकालेंगे, हिंदी में और तेलुगु में। पहला समूएल 22 और उसका पहला वचन। దావీదు అక్కడి నుండి బయలుదేరి దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా
వారిని అధిపతి ఆయను అతని వారికి అధిపతి ఆయను. అతని యుద్ధకు ఎక్కువ తక్కువ 400 మంది ఎంతమంది అయ్యారండి? ఆయన దగ్గరికి ఎక్కువ తక్కువ చేస్తే కనీసం 400 మంది వచ్చారంటే. ఎవరి దగ్గరికి అంటే దావీదు దగ్గరికి. दावीद जब गुफाओं में छुपा था तो सब उसके परिवार वाले उससे मिलने आए, और उसके बाद कहानी ऐसे लिखती है कि जो अकेला इंसान था उसके बाद वो जब गिनती की गई तो लगभग 450 लोग वहां पे थे. 400 మంది ఎలా వచ్చారు అంటే ఆయన దగ్గర డబ్బు ఉంది అని చూసి వచ్చారంటే కాదు, ఆయన కూడా పారిపోయి వచ్చాడంటే. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన గుహల్లో దాక్కున్నారు. ఆ సమయంలో 400 మంది వచ్చారంట. वहां पे 400 लोग कैसे आए? दाऊद के पास पैसे वगैरह थे करके वो नहीं आए, तो वो चुप छुप के बैठा था तो मुझसे मिलने आए. ఎవరు వచ్చారంటే ఇబ్బందుల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారంట. कौन आए? तो वो 5 लोग आए जो कष्टों में थे. ఎవరు వచ్చారంటే అప్పుల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారంట. कौन आए थे उनके पास? वो लोग आए थे जो कर्जे में थे. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా, బంగారం ఉందా, వెండి ఉందా, ఏమి ఇస్తాడంటే ఏమీ లేదు. ఆయనకి తింటానికి అక్కడ ప్రాబ్లం గా ఉంది, ఇబ్బందిగా ఉంది. కానీ ఇబ్బందిలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు ఆయన దగ్గరికి వచ్చారంట. जो मुसीबतों में थे, जो बाकियों में थे, जो कर्जों में थे, वही लोग दाऊद के पास आए. ఎందుకు? దావీదు దగ్గర ఏముంది, ఏమి దాక్కుని ఉందంటే కీర్తన 23వ కీర్తనలో ఆయన రాస్తున్నారు ఏంటండి, యెహోవా నా కాపరి. क्या था दाऊद के पास कि इतने लोग कुछ नहीं होने के बाद भी उसके पास आए? तो जैसे भजन संहिता 23 में लिखा गया है, दाऊद महाराजा बोलते हैं कि यहोवा मेरा चरवाहा है. ఈయన ఇంకా రాజకాలకు ముందు నుంచి ఆయన ఏం చేస్తున్నారంటే దేవుని సన్నిధిని వెతుకుతున్నారు కాబట్టి జనాలు ఆయన్ని వెతుకుతున్నారు. अभी तक दाऊद राजा नहीं बना था, लेकिन तब से ही परमेश्वर की उपस्थिति का खोजी था. ఇప్పుడు మనము ఏలియా గారిని చూస్తే ఏలియా గారి దగ్గర కూడా ఏం లేదు, కానీ ఏలియా దేవుని సన్నిధిని చూస్తున్నారు, ఆయన వెతుకుతున్నారు కాబట్టి లోకము దేశమంతా ఆయన వెనకాల వచ్చింది. अब एलिया की बात भी अगर हम करेंगे तो एलिया के पास भी कुछ नहीं था, लेकिन परमेश्वर की उपस्थिति का अनुभव उनके पास था. ఈ రోజు మీ దగ్గర నా దగ్గర ఒకవేళ ఉద్యోగం లేదు, డబ్బులు లేదు, కానీ మనం దేవుణ్ణి వెతుకుతున్నామంటే లోకము మనల్ని వెంబడిస్తుందండి. अगर आपके पास अगर पैसा नहीं है, नौकरी नहीं है, लेकिन आप जब परमेश्वर को ढूंढते जाओगे तो दुनिया आपको ढूंढते हुए चलेगी. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర పెద్ద ఇల్లు లేదు, కానీ దేవుని మనసు మనలో ఉంది. ఆయన మందిరం కొరకే మనం వెతుకుతున్నామంటే ప్రపంచమంతా మన వెనకాల వస్తుందండి. अगर हमारे पास बड़ा घर नहीं है तो भी चलेगा, लेकिन हम परमेश्वर की उपस्थिति को ढूंढ रहे हैं तो भी लोग हमारे पीछे आएंगे. పౌలు గారు అన్నా నా దగ్గర పెద్ద పెద్ద బంగారము ఏమండి గోల్డ్ పీసెస్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, రెండల్లా, కానీ నా దగ్గర దేవుని సన్నిధి ఉంది. రెండు అంటే ప్రపంచం అంతా కొరింథీ వారు, గలతీ వారు అందరూ పరిగెట్టుకుంటా వచ్చేవారంటండి. पौलुस ने भी ये नहीं बोला कि मेरे पास सोना है, मेरे पास चांदी है, मेरे पास धन दौलत है, इसलिए मेरे पास आओ. लेकिन फिर भी सारे लोग, कोरिन्थी के लोग, गलती के लोग, सारी दुनिया उसके पीछे आ गई. పేతురు గారు అలాగే యోహాను గారిని చూస్తే నా దగ్గర ధనం ఉంది, బంగారం ఉంది అని ఎప్పుడు చెప్పలే, కానీ ఏమన్నారండి, యేసుక్రీస్తు నామములో మీకు స్వస్థత ఇస్తారంటే జనాలు పరిగెట్టుకుంటా వచ్చారు. పడిపోయినా కింద వారు నీడ పడిన చాలు అని వారందరూ ఏమయ్యేవారండి, పరిగెట్టుకుంటా వచ్చారు. यूहन्ना और पतरस के बारे में भी अगर हम बात करें तो उन्होंने भी नहीं बोला कि हमारे पास धन दौलत है, लेकिन उन्होंने बोला कि हमारे पास यीशु मसीह के नाम से उद्धार है, यीशु मसीह के नाम से चंगाई है, तो सारे लोग उनके पीछे हो चले. దేవుని ప్రియ జనులారా, ఈ రోజు మనం ముఖ్యంగా వెలకవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన సన్నిధి మనకు అవసరమైంది. इसीलिए परमेश्वर के प्रियो, परमेश्वर की उपस्थिति को हमको ढूंढना है और उसकी उपस्थिति में हमको रहना. ఇవన్నీ మనకు దొరకవా? ఉద్యోగము, మనకు కావాల్సిన ధనము, మనకు కావాల్సిన ఇల్లు, అవన్నీ దొరకవు అంటే అవన్నీ దొరుకుతాయి, కానీ మనము దేవుని సన్నిధిని వెతకాలి. కోరహ కుమారులు వెతికారు, వారు రక్షించబడ్డారండి. तो ये सब हमको नहीं मिलेगा क्या? परमेश्वर हमको ये सब नहीं देगा क्या? नया जॉब, अच्छा स्थान, परमेश्वर हमको ये सब देगा, लेकिन हमको परमेश्वर की उपस्थिति में रहना है. కొన్ని సంవత్సరాల క్రితము జూనియర్ కాలేజ్ చదివే సమయంలో మేము ప్రతి బుధవారం అలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక చర్చెస్ మేము విజిట్ చేసేవాళ్ళం. जब मैं अपने कॉलेज के दिनों में था, जूनियर कॉलेज के दिनों में, तो हर बुधवार को या फिर बीच में हम लोग
अलग अलग कलिसियाओं को दर्शन करते थे। సో ఆ సమయంలో మేము +1 చేస్తున్న 11th స్టాండర్డ్ ఇదే ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో ఆ కాలేజ్ స్కూల్ ప్లస్ కాలేజ్ ఉంది. అక్కడ చదివి మేము అయిపోయిన తర్వాత వెళ్తున్నాం. మేమందరం టికెట్ తీసుకున్నాం. ఒక వ్యక్తి టికెట్ తీసుకోలేదు ఆ రోజు. तो उस समय मैं जब कॉलेज में था 11वीं में था, यहीं पे वडाला में आंध्र एजुकेशन सोसाइटी में मैं पढ़ता था। तो उस समय मेरे साथी सभी लोगों ने टिकट लिया, सिर्फ एक व्यक्ति ने टिकट नहीं लिया। సో అదే రోజు టీసీ పట్టుకున్నాడు. అందరి దగ్గర టికెట్ ఉంది, ఒక వ్యక్తి దగ్గర టికెట్ అనేది లేదు. तो उसी दिन स्टेशन पे टीसी ने पकड़ा और सबके पास टिकट था, लेकिन सिर्फ इस एक व्यक्ति के पास टिकट नहीं था। మమ్మల్ని తీసి వెళ్ళిపోమంటాడు. మేము వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏం చేస్తాడో, ఎంత ఇబ్బంది పెడతాడో, ఎంత ఫైన్ వేస్తాడో తెలియదని మేము అక్కడే ఉన్నాం. కానీ వెళ్ళిపోండి అంటున్నాడు. और टीसी ने सबको बोला कि आप सब जा सकते हैं, लेकिन कोई जाने के लिए तैयार नहीं था, क्योंकि हम सबको चिंता थी उस व्यक्ति के लिए, क्योंकि सबके पास टिकट था और इसके पास नहीं है, तो टीसी क्या करेगा, किधर लेके जाएगा करके हम सोच में थे। నేను వెంటనే పరిగెట్టుకుంటా వెళ్ళి టికెట్ కొని ఆయన వెనకాల జోబులో పెట్టేసానండి. तो मैं दौड़ते हुए टिकट काउंटर पे गया, एक टिकट लिया और पीछे से चुपके से आके उनके पीछे वाले पॉकेट में रख दिया। మేము దూరం వెళ్ళి చూస్తాం ఏం జరుగుతుందని. ఆ టికెట్ టీసీ చూసాడు, డబ్బులు ఉన్నాయా అని అన్ని చెక్ చేస్తున్నాడు. और हम दूर जाके देखते रह गए कि वो क्या कर रहे हैं। तो टीसी चेक कर रहा है कि इसके पास पैसे है कि नहीं है। ఆ డబ్బులు కలెక్ట్ చేస్తే ఆయన దగ్గర రూపాయి కూడా దొరకలేదు. और जब वो पैसों की तलाश में थे तो उनके पास 1 रुपए भी उनसे नहीं मिला। కానీ ఆయన దగ్గర ఏం దొరికిందండి? लेकिन उनसे क्या मिला? टिकट मिला। ఇలా ఒక టికెట్ దొరికేసింది. तो ऐसा एक टिकट मिल गया। ఇప్పుడు ఆయన పట్టుకోవాలా వదిలేయాలా? तो उनको पकड़ना चाहिए कि नहीं, छोड़ना चाहिए? పట్టుకోవాలా వదిలేయాలండి? पकड़ना चाहिए। टीसी को पकड़ना चाहिए कि छोड़ना चाहिए टिकट मिलने के बाद? వదిలేయాలి. ఇంకా పట్టుకుంటే ఆ టీసీని అందరూ వచ్చి పట్టుకుని కుమ్మేస్తారు మంచిగా. पकड़ा दो। నేను హిందీలో చెప్తాను, కొంచెం కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకవేళ టీసీ ఆ టికెట్ చూసి కూడా మా ఫ్రెండ్ అని పట్టుకున్నాడంటే మిగతా వారందరూ వచ్చి ఏం చేస్తారంటే టీసీని टीसी को पकड़ के क्या करेंगे? अगर वो टिकट मिलने के बावजूद टिकट मिलने के बाद भी अगर टीसी पकड़ता है तो बाकी के लोग आके टीसी को ही धो डालेंगे। అలాగే మన జీవితంలో దేవుని సన్నిధి ఉంది. అపవాది వచ్చి రా బిడ్డ అంటే ఏమంటారండి? దేవుడు ఏం చేస్తారండి? उसी रीति से परमेश्वर की उपस्थिति में अगर हम है तो तब जाके शैतान हम क्यों हमारे ऊपर आक्रमण करता है, तो परमेश्वर क्या बोलेगा तभी? వదులుతారండి దేవుడు? परमेश्वर छोड़ेगा क्या शैतान को? शैतान छूएगा तो भी जल जाएगा, क्योंकि हमारे अंदर वो आग మనలో ఏంటండి ఆ అగ్ని మండుతుంది కాబట్టి కాలిపోతుంది. अपवाद में अगर आग है तो वो आग के जरिए वो शैतान जल जाएगा। కాబట్టి మనలో దేవుడు అనేక ఆశీర్వాదాలు పెట్టారండి, కానీ మనము వాటిని బయటికి తీయాలి. परमेश्वर ने हमारे अंदर बहुत सारे आशीषों को रखा है, लेकिन हमको उनको बाहर निकालना है। టీసీ లాగా అపవాది వచ్చి ఇది తీ అంటే మనం మంచిగా తీసి ఇచ్చేయాలి, ఎందుకంటే మనలో అన్ని ఆశీర్వాదాలే బయటకు వస్తాయి. तो टीसी अगर आके पूछेगा कि ये निकाल ये निकाल ये निकाल ये निकाल, तो हम जब निकालना शुरू करेंगे तो हमारे अंदर से सब आशीष ही बाहर निकलेंगे। కొన్నిసార్లు ఉన్న డబ్బు వెళ్ళిపోతున్నాయని బాధపడకండి, కొన్నిసార్లు ఉన్న మన ఆరోగ్యం క్షీణిపోతుందని బాధపడకండి, కానీ వచ్చేది తర్వాత మనకు ఆశీర్వాదం, అది నూరంతల ఘనతే. कई बार हमारे हाथों में से पैसे जाते रहते हैं, तो जो चिंता मत कीजिए। कई बार हम बीमार पड़ते हैं तो चिंता मत कीजिए, वो जा रहे हैं तो वो वापस भी आएंगे। परमेश्वर आशीष दे। 26వ తారీఖున గుడ్ న్యూస్ పూణే అని మేము పూణేలో మీటింగ్ పెట్టాం. జయపాల్ గారు నాకు ఇన్వైట్ చేసాము. पिछले महीने 26 जनवरी को हमने गुड न्यूज पुणे करके सभा रखा था पुणे में, और वहां पे जयपाल जी आए थे। అందుకని ఇక్కడికి నేను రాలేకపోయా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే దారిలో కారు పాడైపోయింది, క్లచ్ ప్లేట్ పోయింది, అక్కడ మధ్యలోనే కారు ఆగిపోయింది ఆ ఖండాల. तो इसीलिए मैं यहाँ पे नहीं आ पाया, और मैं जब वहां के लिए निकल गया तो गाड़ी बीच रास्ते पे ही बंद पड़ गई, उसका क्लच ब्रेक निकल गया, तो वहीं पे मुझे मेरी गाड़ी को छोड़ना पड़ा। టైం 2 అవుతుంది, నేను 4:30కి పూణే రీచ్ అవ్వాలి ఖండాల. और समय 2 बज रहा है और मुझे 4:30 तक पुणे पहुंचना था। అందరూ అన్నారు కార్ బాగు చేసుకునే వెళ్దాం, లేట్ అయినా పర్లా మీటింగ్ అన్నారు. तो सबने बोला कि कार ठीक करके ही जाते, यहाँ से लेट हुआ तो भी चलेगा। నేను అనుకున్నా ఈ కార్ పోతే పోయింది, దేవుడు కొత్త కార్ ఇస్తారు, కానీ నాకు దేవుని పని ముఖ్యమని మధ్య రోడ్ లో వదిలిపెట్టి लेकिन पास्टर जी ने बोला कार गया तो गया,
लेकिन मुझे परमेश्वर का उपस्थिति चाहिए करके वो कार को छोड़ के वो आगे निकल गए। అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ మంచిగా జరిగింది. నా మనసు, నా ఫ్యామిలీ మనసు, మా సంఘస్థుల మనసు అంతా కారు మీద ఉంది. ఎవరు అక్కడ కారుని తీసుకుంటారో, టైర్లు పోతాయో, దానికున్నవి ఏం తీసుకెళ్లిపోతారో అని అందరి మనసు అక్కడే ఉంది. కానీ నా మనసు మాత్రం దేవుని వైపు ఉంది. वहां पे जाने के बाद मीटिंग तो बहुत ही अच्छे से हुआ, लेकिन मेरे परिवार का मन और मेरे लोगों का मन, सबका मन उस कार में ही था कि कार बीच सड़क पे छोड़ के आए, कौन टायर लेके जाएगा, कौन ये लेके जाएगा, वो लेके जाएगा, तो सबका चिंता कार के ऊपर था। लेकिन मेरा तो मन पूरा परमेश्वर की उपस्थिति में ही था। సొసైటీలో పెట్టిన కార్లు, టైర్లు, దానికున్న మంచి మంచి గ్లాసులు అన్ని ఎత్తికిపోతారండి. అలాంటిది మధ్య రోడ్లో ఎవరు చూడని చోట దేవుడు సురక్షితంగా కార్లు ఉంచారు. सोसाइटी में ही अगर आप गाड़ी को पार्क करते हो तो गाड़ी का कांच निकल जाता है, गाड़ी के टायर निकल जाते हैं, गाड़ी का हर एक पार्ट निकल जाता है। तो बीच सड़क पे अगर आपका कार है, लेकिन परमेश्वर ने फिर भी उस सड़क में भी कार को बहुत ही परमेश्वर ने అది మన सहायता की। దేవాది దేవుడు అండి. ఆ ప్రేమించే దేవుడు అలాగా మనల్ని ప్రేమిస్తారు. ये हमारे राजाओं के राजा, प्रभु के प्रभु परमेश्वर का कार्य है। वो प्रेम रखता है तो भी इस रीति से మనము ఆయన్ని వెతికితే ఆయన మన కొరకే కావాల్సినవన్నీ వెతికి మన కొరకే సిద్ధపరుస్తారు. जब हम उसके उपस्थिति को ढूंढेंगे तो प्रभु हमारे सारी बातों को सिद्ध करता है, सही करता है। మీటింగ్ అయిపోయింది, ఫ్యామిలీ ముంబై పంపించేసా. నేను లోనావాల ఆగాను, ఖండాల మార్నింగ్ లేచిన వెంటనే 7కి వెళ్ళిపోయి బాగా చేసా. మళ్ళీ అదే రోజు ఇంకో మీటింగ్ ఉంది. అంటే కొత్త బ్రాంచ్ ఏదైతే మా చర్చ్ బ్రాంచ్ లో కనెక్ట్ అయ్యారో వారికి యానివర్సరీ జరిపించాలి. వారికి తెలియదు ఎలా చేయాలని, వారి గురించి మళ్ళీ సిద్ధపడి కారు బాగుంది, ఆ మీటింగ్ బాగా జరిగింది, అన్ని బాగా జరిగింది. ఇవన్నీ కారణం ఏంటంటే దేవుని కృప మనకు తోడుగా ఉందండి. वहां पे पुणे में मीटिंग अच्छे से हुआ। उसके बाद में मैंने परिवार को भेज दिया मुंबई के लिए, और मैं खुद खंडाला जाके अपने गाड़ी को ठीक किया। और रात को फिर मैं अगले दिन आया, और अगले दिन भी सभा थी, और वहां पे भी एक नया ब्रांच हमसे जुड़ गया, उनका भी एनिवर्सरी मुझे करना था, तो वहां पे भी परमेश्वर ने अगुवाई किया। సో మనం వెతికేది ఎలాగుందో, మనం వెతుకుతూ ఉంటే ఈ లోకంలో అనేక వస్తువులు అండి, అవి దొరికితే వెళ్ళిపోతాయి. కానీ మనం దేవుని సన్నిధిని ఏ విధంగా అయితే కోరహ కుమారులు వెతికారో మనకు సురక్షితమైన స్థలం దొరుకుతుంది. మనకు కావలసిన అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. हम ढूंढने चाहे तो दुनिया में बहुत कुछ है जो ढूंढते रहेंगे तो मिलते जाएगा, लेकिन वो सारी चीजें मिलती रहेगी और फिर जाती रहेगी। लेकिन परमेश्वर की उपस्थिति को अगर हम ढूंढेंगे तो परमेश्वर की उपस्थिति के जरिए प्रभु हर एक बातों को सही करता ఆ है। కోరహ కుమారులు ఇంకో మాటలు చెప్పారంటే అది చదువుకుని మనం ముగిస్తాము. आइए एक और वचन को पढ़ते हैं जहाँ पे कोराह के बच्चों ने एक और बात को वचन के जरिए लिखा गया है। 44వ కీర్తనలోనే 10వ వచనము. फिर से वही अध्याय वचन संहिता 84 उसी का 10वां वचन। మీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. आपके भवन में एक दिन बिताना 1000 दिनों से उत्तम है। అందరూ చెప్తామండి, మీ భవనంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 ఎక్కువ అండి, ఒక దినం ఎక్కువ? बोलिए 1000 दिन ज्यादा है कि एक दिन ज्यादा है? ఒకటికి ఇంకా 1000కి ఎన్ని సున్నాలు తేడా ఉన్నాయండి? 1000 को और एक को कितने शून्य ज्यादा होते हैं? ఒక వ్యక్తికి రూపాయి ఇచ్చారనుకోండి, మళ్ళీ అడుగుతారా? అదే 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎన్నిసార్లు అడుగుతారు? किसी इंसान को आप 1 रुपए दे दो और किसी इंसान को 1000 रुपए दे दो, ఎవరికి ఎక్కువ ఫోన్లు వెళ్తాయి, ఎవరికి ఎక్కువ మెసేజ్ आप किसको फोन करोगे? ఎవరి ఇంటికి ఎక్కువ జరుగుతాయి? जिसको आपने 1 रुपए दिया उसको बार बार फोन करोगे, या फिर जिसको आपने 1000 रुपए दिया उसको बार बार फोन करके पूछोगे? గృహ దర్శనాలు ఎవరి ఇంటికి ఎక్కువ జరుగుతాయి? विजिटिंग किसके घर पे ज्यादा होगा? 1000 రూపాయలు ఎవరికి ఇచ్చామో, 10,000 ఎవరికి ఇచ్చామో. అలాగే మనం ఒక్క దినం గడిపితేనే దేవుడు 1000 దినాల కంటే అధికమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. इसी रीति से एक दिन ही अगर हम लोग परमेश्वर के उपस्थिति में बिताएंगे तो वो 1000 दिन से भी बढ़कर है, वैसे आशीष हमको प्रभु देता है। అలాగే మనం ఈ లోకంలో ఒక దినము సంవత్సరాలు గడుపుతున్నాము, అయినా ఆ కంపెనీ వారు మనల్ని పట్టించుకోరు, ఇంటి వారు పట్టించుకోరు, మన స్నేహితులు పట్టించుకోరు. కానీ ఒక వ్యక్తి ఉన్నారు మనల్ని పట్టించుకునేవారు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. हम अपने कामों में कई दिन देते हैं, हम अपने परिवारों के लिए कई दिन देते हैं, लेकिन ना अपने परिवार के लोगों को
को हमारी कीमत होती है, ना अपने अपने काम में जो लोग हैं उसको हमारी कीमत होती है। लेकिन जैसे ही हम परमेश्वर की उपस्थिति में एक दिन बिताते हैं, परमेश्वर की नजर हम पर रहती है। ఆ 5 రూపాయల టికెట్ విలువ మా ఫ్రెండ్ కి తెలియలేదు ఎప్పుడు వరకు అంటే ఆయన్ని ఆ టీసీ పట్టుకున్నాడు దాని తర్వాత ఇంకా ఎప్పుడు టికెట్ తీసుకుని వెళ్ళలేదు 5 रुपए का टिकट का जो वैल्यू है मेरे फ्रेंड को नहीं पता था तब तक जब उसको उस टीसी ने नहीं पकड़ा। అలాగే మన రక్షణ యేసుక్రీస్తు ఆ సిలువ మీద ఇచ్చారు ఆ వాల్యూ చాలా మందికి తెలియదండి ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో ఆఖరికి చెప్తారు మాకెందుకు సువార్త ప్రకటించలేదని उसी रीति से यीशु मसीह का जो क्रूस का लहू है उसका भी कीमत ज्यादा लोगों को नहीं पता चलता जब तक वो अंतिम समय ना आए। ధనవంతుని చూడటం ఏంటండి కాలిపోతున్నాడు మా అన్నదమ్ములకి సువార్త ప్రకటించండి అని ఆయనలో భారం వచ్చేసింది देखिए ना, हम देखते हैं धनवान के विषय में, एक धनवान व्यक्ति के विषय में जो नरक में तड़प रहा था और वो बोल रहा था कि मेरे भाइयों को सुसमाचार सुनाओ ताकि वो बच जाए। అదే టికెట్ దేవుడు మీలో ఉంచారండి ఆ టికెట్ మీరు వేరే వారికి ఇచ్చారంటే వారు కూడా రక్షించబడతారు इसी रीति से वो टिकट प्रभु आपके अंदर प्रभु ने दिया, अगर आप वही टिकट को अगर आप दूसरों को दोगे तो प्रभु उनका भी उद्धार करेगा। గట్టిగా చెప్దాం ఆమేన్ आमेन। దేవా మీరు చేసిన కార్యం కొరకే వందనాలని చెప్తామండి परमेश्वर आपने जो किया उसके लिए हम आपको धन्यवाद देते हैं परमेश्वर ऐसे बोलिए, परमेश्वर आपने जो किया है उसके लिए हम आपका धन्यवाद देते हैं। स्वर्ग का टिకెట్ हमें दिया उसके लिए धन्यवाद स्वर्ग का टिकट हमें दिया उसके लिए धन्यवाद। నరకం నుంచి రక్షించాడు దేవా మీకే వందనాలు नरक से आपने हमें बचाया, इसके लिए धन्यवाद। ఆ టికెట్ వాల్యూ ఈ రోజు అనేకులకి తెలియట్లేదేమో इस टिकट का वैल्यू बहुत से लोगों को नहीं पता, కానీ ఈ రోజు చేస్తున్న ప్రార్థన ద్వారా అనేకులు ఆ టికెట్ వాల్యూ మీరు ఆ బలి అర్పణ ఇచ్చిన శిలువ యాగాన్ని అనేకులు తెలుసుకునే భాగ్యం వచ్చింది लेकिन आज के इस प्रार्थना के जरिए उस टिकट का वैल्यू कई लोग पहचानने पाए, उसकी कीमत समझने पाए। ఈ రోజు ఈ వాక్యం ద్వారా అనేకులను రక్షించాలని తీర్మానం తీసుకుంటే ఒకసారి లేచి నిలబడదాం లేకపోతే మోకరిద్దాం మనం ప్రార్థించేద్దాం। आइए हम सब खड़े हो जाए जो ये सोचते हैं कि इस वचन के जरिए अनेकों का उद्धार होने पाए, प्रभु मेरा इस्तेमाल करने पाए, ऐसे जितने भी सोचते हैं आइए खड़े हो जाए और प्रभु से प्रार्थना दुआ करें। కోరహ కుమారులు అనేకుల్ని రక్షణ వైపు నడిపించారు వారి తండ్రి ఎలా ఉన్నా పరలోకపు తండ్రి వైపు వారు చూశారు ఇంకా అనేకులను రక్షించగలిగారు कोराह के बच्चे बहुत से लोगों को परमेश्वर के उद्धार का सुसमाचार सुनाए, उसी रीति से हमको भी आगे बढ़ना है। कोरह कैसे भी था लेकिन उनके पुत्रों ने परमेश्वर के राज्य का सुसमाचार बताया। वो पिता की ओर नहीं देखा लेकिन उन्होंने स्वर्गीय पिता की ओर देखा। उसी तरह हम भी देखना चाहते हैं पिता, हमारे पिता कितने लोगों को उद्धार में लाए हम नहीं जानते, लेकिन आज के दिन से हम एक निर्णय लेना चाहते हैं हम भी कोरह के पुत्र जैसा पुत्री जैसा अनेकों के लिए हम लोग को उद्धार का मार्ग बन पाए। దేవా మాకు తెలీదు ఆ ఏలియా కాలంలో ఎంతమంది విరోధంగా నిలిచారు కానీ ఏలియా ఒకడే ఉన్నాడు ఈ రోజు కూడా నేను ఒకడినైనా చాలు అన్న దేవా నేను నిలబడతాను ఈ సువార్త కొరకే మీ పని కొరకే నేను నిలబడతానని ఒక మంచి తీర్మానం తీసుకుందామండి। आइए हम सब एक वाचा बांधे परमेश्वर से, जैसे एलिया उस समय में अकेला था और फिर भी परमेश्वर के लिए खड़ा हुआ, तो आज भी हम अनेकों के लिए प्रभु से प्रार्थना करें कि प्रभु हम खड़े होना चाहते हैं। यस मन वरदावांडी నేను ఒకడినైనా చాలు అన్న దేవా నన్ను వాడు। आइए सभी लोग मिलके बोले कि प्रभु मैं आपके लिए तैयार हूँ। నేను పూర్ణ మనసుతో మీ సన్నిధికి వచ్చి నా పూర్ణ మనసుతో మీ సన్నిధిని వెతుకుతాను దేవా। मैं पूरे मन से पूरे सच्चाई से आपकी उपस्थिति को ढूंढूंगा प्रभु। ఒక ఏలియా ద్వారా మొత్తం దేశాన్ని మీ వైపు తిప్పాలి దేవా నా వల్ల కూడా అనేకుల్ని మీ వైపు తిప్పమని కోరుతున్నామయ్యా। प्रभु जी एक एलिया के जरिए ही प्रभु जी पूरे देश को आपने अपनी तरफ मोड़ लिया प्रभु जी, तो मेरा भी इस्तेमाल कीजिए राजा कि मेरे जरिए भी कई लोग आने पाए। ఒక దావీదుని వాడుకొని 400 మందిని రేపించారయ్యా అలాగే మమ్మల్ని కూడా వాడుకోండియా। एक दाऊद के जरिए प्रभु जी 400 लोगों को आपने चलाया, तो प्रभु हमारा भी इस्तेमाल कीजिए। అయ్యా పౌలు గారి ద్వారా అనేకులకి పరలోకపు మీరు ప్రభా ఆ సిటిజన్షిప్ ఇచ్చారయ్యా టికెట్ ఇచ్చారయ్యా అలాగే మా ద్వారా కూడా ప్రభా అనేకులకి పరలోకపు ఆ హెవెన్లీ సిటిజన్షిప్ ఇవ్వమని కోరుతున్నాం। पौलुस के जरिए प्रभु जी अनेकों को प्रभु जी उस स्वर्ग का टिकट आपने दिलाया प्रभु जी, तो वैसे हमारा भी इस्तेमाल कीजिए राजा। మేము కూడా ఫేస్బుక్ లాగా అందరు తెలుసు గూగుల్ లాగా అంత తెలుసు అనుకున్నాం కానీ మీరు లేదే ఏమీ తెలియదు ఏమీ చేయలేమయ్యా। हम भी प्रभु जी फेसबुक के जैसे और गूगल के
के जैसे सब पता है करके हम सोचते हैं राजा, लेकिन आपके बगैर हम कुछ नहीं है। నీ ఎలక్ట్రిసిటీ లేకపోతే, నీ పరిశుద్ధాత్మ లేకపోతే, నీ కనెక్షన్ లేకపోతే మేము ఏమీ చేయలేమయ్యా. प्रभु जी इलेक्ट्रिसिटी नहीं हो तो, पवित्र आत्मा नहीं हो तो प्रभु जी हम कुछ नहीं कर सकते। అయ్యా ఇన్ని రోజులు ఎలాగా మేము సిలిగా గడిపేశామేమో, మీ సన్నిధికి వచ్చి మర్చిపోతున్నామేమో, కానీ ఈ రోజు నుంచి మీ సన్నిధి మర్చిపోమయ్యా. प्रभु जी हमने न जाने कई बार प्रभु जी आपकी उपस्थिति में नहीं आने से प्रभु जी हमने गलतियां की हो राजा, लेकिन अब से प्रभु जी हम अपने आपकी उपस्थिति में आने पाए। ప్రతిరోజు గుర్తు తీసుకుంటామయ్యా, కొరహ కుమారులు తండ్రిని కోల్పోయినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టలేదు, మీ సన్నిధిని మాత్రం వదిలిపెట్టలా. అలాగే మేము ఉంటామయ్యా. हर दिन हम स्मरण रखने पाए राजा, जैसे कोराह के पुत्रों ने प्रभु जी जैसे आपके उपस्थिति को ढूंढा, वैसे हम भी प्रभु जी आपकी उपस्थिति को ढूंढे। ఆయన తండ్రిని కోల్పోయిన వారు మాత్రం మీ సన్నిధిని కోల్పోలేదయ్యా. प्रभु जी उसके उनके 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 पिता ने प्रभु जी आपके उपस्थिति से दूर गए थे राजा, लेकिन हम नहीं जाने पाए राजा। అయ్యా ప్రార్థన करते परमेश्वर మీరే ప్రభా మాకు అటువంటి అనుభవం తెచ్చిండి. ఆ దావీదు వలె ఒకరైనా మేము ముందుకు సాగాలి, ఏలియా వలె ఒకరమైనా మీ సువార్థికులుగా టెస్టిమనీగా మేము నిలిచి ఉండాలయ్యా. प्रभु जी हमें धैर्य दीजिए, हमें दुआ करते हैं राजा कि हम दाऊद के समान, एलिया के समान अकेले हो तो भी प्रभु जी हम आपके लिए आगे दौड़ने पाए। దేవాది దేవా ఈ రోజు వాక్యం కొరకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. प्रभु जी आज के इस वचन के लिए धन्यवाद करते हैं। ఈ రోజు ఈ ఫాస్టింగ్ ప్రేయర్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. आज के इस उपवास प्रार्थना के लिए धन्यवाद करते हैं। ఏర్పాటు చేసిన మీ బహుజనులు ప్రేమ సాగర్ను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. आयोजित किए हुए पास्टर प्रेम सागर जी के लिए, उनके परिवार के लिए प्रभु जी धन्यवाद करते हैं। చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కుర్లా అలాగే బద్లాపూర్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. चर्च ऑफ क्राइस्ट कुर्ला और बदलापुर के लिए धन्यवाद करते हैं राजा। అలాగే మీకే వందనాలు దేవా, మీరు మమ్మల్ని ఈ రోజు నడిపించారు, మీరు శక్తికరమైన వాక్యాన్ని వినిపించినందుకు వందనాలయ్యా. प्रभु जी आपका भी धन्यवाद करते हैं राजा कि आपने आज हमें यहाँ पे चलाया और आपके वचन के जरिए अगुवाई किया, इसलिए धन्यवाद। ఆ వాక్యం మర్చిపోయేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించేవారుగా మమ్మల్ని उस वचन को न भूलते हुए राजा उस वचन के अनुसार जीने पाए, ऐसी दया कीजिए। ఎవరు మా గురించి ఏది చెప్పినా మేము మాత్రము చేసేవారుగా, మీలోనే నివసించేవారుగా ఉంటామయ్యా. चाहे हमारे हमारे खिलाफ कोई भी कुछ क्यों ना बोले राजा, लेकिन हम आपके लिए करने वाले बनने पाए राजा। మేము చేస్తూనే ఉంటామయ్యా, విశ్వసిస్తూనే ఉంటామయ్యా. हम विश्वास करते रहते और प्रभु जी आपके क्रियाओं को करते रहने पाए। प्रभु जी యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. यीशु मसीह के नाम से मांगते हैं अब्बा। గట్టిగా చెప్పలు కొడతాం దేవాది దేవుడు.